హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కిషోర్ కుమార్. ఈరోజు మనము డిస్కస్ చేసేది క్యాష్ బుక్లో ఉన్న 3 కాలమ్ క్యాష్ బుక్. ఇది 10 మార్క్స్ క్వశ్చన్. ఎస్టర్డే నేను చెప్పాను కదా నిన్న కాంట్రా ఎంట్రీ గురించి, దాని యొక్క పార్ట్ ఇది. దీనిలో కొన్ని ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఇస్తామో చూడండి. దీని యొక్క పర్ఫార్మా డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ క్యాష్ బ్యాంక్ డిస్కౌంట్ అలౌడ్ డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ క్యాష్ బ్యాంక్ డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిట్ సైడ్ డెబిట్ సైడ్. ఇది మన ప్రొఫార్మా అనేది ఎప్పుడు ఈ లెంత్డ్గా వేయొద్దు, ఈ లెంత్ ఫామ్లో వేయాలి, బ్రెత్ ఫామ్లో వేయొద్దు. ఎందుకంటే ఫుల్ పేజ్ కనిపించాలి. ఒకవేళ ఈ విధంగా వేసినాం అనుకో టైట్గా ఉండి మనకి ఎగ్జామ్లో డిస్క్ మార్క్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటే చూసుకోవాలి. ఇప్పుడు దీని యొక్క క్వశ్చన్ చదువుకుందాం మనం. ప్రిపేర్ 3 కాలమ్ క్యాష్ బుక్ 2013 October 1st, cash in hand 4,700, cash at bank 1,300. 4th, paid cash to Kaushik 650, discount received 150. October 10th, received check from Prabhu 1,450, discount allowed 150. దీని యొక్క పార్ట్స్ ఏవి? 15th, paid general expenses 150. 20, paid into bank 10,000. ఇప్పుడు దీంట్లో ఉన్న ఆన్సర్స్ మనం దీంట్లో ప్రొఫార్మాలో ఎక్కిద్దాం. ఫస్ట్ ఎప్పుడైనా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడైనా డెబిట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ 2013 October 1st టు బ్యాంక్. ఎప్పుడైనా ఓపెనింగ్ బ్యాలెన్స్ కదా, టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. క్యాష్లో ఎంత ఉంది, బ్యాంక్లో ఎంత ఉంది? క్యాష్లో 4,700 ఉంది, బ్యాంక్లో 1,300 ఉంది. ఫస్ట్ ట్రాన్సాక్షన్ మనది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్ పెయిడ్ టు కౌశిక్. ఇక్కడ ఉండాల్సిన 2 మెయిన్ ఇంపార్టెంట్ రూల్స్ ఏంటంటే, రిసీవ్డ్ ఉందంటే ఆటోమేటిక్ క్రెడిటే. ఇది సెకండ్ పాయింట్. దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే ఎనీ పెయిడ్, ఏదైనా మీకు ఏ ట్రాన్సాక్షన్లో అయినా పెయిడ్ అని ఉందనుకో దట్ విల్ కన్సిడర్డ్ యాజ్ అ క్రెడిట్ సైడ్లో అని ఉంటుంది. ఇది పక్కా క్రెడిట్ సైడే. ఇది ఒక చిన్న గుడ్డి గుర్తు పెట్టుకోండి మీరు. ఫస్ట్ అయితే పెయిడ్ టు కౌశిక్, ఇది మనం క్రెడిట్. సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎనీ పెయిడ్ వచ్చేసి క్రెడిట్ అయిపోతుంది. ఇంకొకటి మనకి ఇక్కడ ఒకవేళ పెయిడ్ మనకు గుర్తుకు రాలేదు, సడన్గా స్ట్రైక్ కాలేదనుకో, కింద రిసీవ్డ్ అని ఉంది కదా, మన బాక్స్లలో ప్రొఫార్మాలలో రిసీవ్ ఎక్కడ ఉంది? క్రెడిట్ సైడ్ ఉంది కదా, ఇది క్రెడిట్ సైడ్ రాయాలి. October 4th బై కౌశిక్. అమౌంట్ ఎంత? 650 మనం పే చేసాం. దేనికి పే చేసాం? క్యాష్గా ఇచ్చాం తనకి, బ్యాంక్గా ఇవ్వలేదు కదా, క్యాష్గా ఇచ్చాము. బ్యాంక్ అమౌంట్ లేదు. డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంత? 150. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 10th October 10th రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ ప్రభు దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకున్నాం చెక్. ఇది బ్యాంక్ అయిపోతుంది, ఎనీ బ్యాంక్ అయిపోతుంది. నెక్స్ట్ డిస్కౌంట్ అలౌడ్ అని ఉంది, ఇది డెబిట్. ఇది ఒక చిన్న రూల్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాసుకుందాం. 10th టు ఎవరికి ఇచ్చాము? మనం ప్రభుకి ఇచ్చాము. దేని రూపంలో ఇచ్చాము? చెక్ ఫామ్లో ఇచ్చాము. చెక్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? మనం బ్యాంక్లో యూజ్ చేస్తాం కదా. అమౌంట్ ఎంత? 1,450. డిస్కౌంట్ అలౌడ్ ఎంత? 150. నెక్స్ట్ పెయిడ్ జనరల్ ఎక్స్పెన్సెస్. నేను చెప్పాను కదా, ఎనీ పెయిడ్ విల్ కమ్స్ అండర్ ద క్రెడిట్ సైడ్ వచ్చేస్తుంది. ఎనీ పెయిడ్ 15th బై జనరల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. ఎంత జనరల్ ఎక్స్పెన్సెస్? 150. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నది పెయిడ్ ఇంటూ బ్యాంక్. నిన్న చూసాం కదా మనం కాంట్రా ఎంట్రీలో ఈ ఫామ్ ఎట్లా వస్తుంది? కాంట్రా ఎంట్రీలో పెయిడ్ ఇంటూ బ్యాంక్. వెన్ క్యాష్ ఈజ్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. ఇక్కడ పెయిడ్ అన్న క్యాష్ అన్న ఒకటే అని చెప్పాను కదా. ఇప్పుడు మన దగ్గర ఒకటే ఫామ్లో ఉంది. ఇదేంటి? ఇది ఈ ఫామ్లో వచ్చినప్పుడు మనం యూజ్ చేయాలి ఏంటంటే టు క్యాష్ అని పెట్టాలి, టు బై బ్యాంక్ అని పెట్టాలి. 20 మన క్వశ్చన్ ఏంది? పెయిడ్ ఇంటూ బ్యాంక్. ఇట్స్ అ కాంట్రా ఎంట్రీ టు క్యాష్ అకౌంట్. ఎంత? 1,000 rupees.
బ్యాంక్కి చేయాలి. ఇక్కడ కాంట్రా ఎంట్రీ కాబట్టి మనం స్పెషల్ మార్క్ చేయాల్సింది ఎల్ఎఫ్ కాలంలో సి అని కాంట్రా ఎంట్రీ ఫామ్లో యూజ్ చేయాలి. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ 20. ఇక్కడ క్యాష్ అని యూజ్ చేసాం కదా, మళ్ళీ ఇక్కడ ఏం యూజ్ చేయాలి, దాని ఆపోజిట్ ఏమొస్తుంది, బై బ్యాంక్ అకౌంట్. జస్ట్ మినిట్. ఇక్కడ మనం క్యాష్ అని తీసుకున్నాం కదా, దీని ఆపోజిట్ దాంట్లో వేయాలి, క్యాష్లో వేయొద్దు, ఆపోజిట్ దాంట్లో వేయాలి. ఇక్కడ బ్యాంక్లో తీసుకున్నాం కాబట్టి దాని ఆపోజిట్ ఏంది, క్యాష్ కదా, క్యాష్లో వేయాలి 10,000. ఇప్పుడు మనం ఇది టాలీ చేద్దాం. క్రెడిట్ సైడ్ డెబిట్ సైడ్లో 4,700 వచ్చింది, 3,750, 150. ఇక్కడ ఏది ఎక్కువ ఉందో ఆ అమౌంట్ రెండు సైడ్లు టాలీ చేయాలి. ఇప్పుడు ఇది ఇక్కడ తక్కువ వచ్చింది, ఇక్కడ మొత్తం కలిపితే 1,800 వచ్చింది. ఇప్పుడు 4,700 మైనస్ 1,800 చేస్తే 2,700 వస్తుంది. బ్యాంక్లో రెండింటి దగ్గర ఇక్కడ ఉన్న అమౌంట్ ఇక్కడ లేదు కదా, ఈ అమౌంట్ మనం తీసుకొని ఇదే వేసుకోవాలి. ఇక్కడ ఏం రాసుకోవాలంటే మంత్ ఎండ్ చూసుకోవాలి. అక్టోబర్ మంత్ ఎండ్ వచ్చేసి ఎంత, 31st. బై బ్యాలెన్స్ ఇక్కడ బ్రాడ్ డౌన్ తోటి స్టార్ట్ అయింది కదా, ఎండ్ విత్ క్యారీ డౌన్ అని చెప్పి వేయాలి. ఇది నెక్స్ట్ మంత్కి ఫార్వర్డ్ అవుతుంది. నవంబర్ ఇక్కడ క్యారీ డౌన్ అయ్యింది, నెక్స్ట్ మంత్కి వచ్చే కల్లా బ్రాడ్ డౌన్ అయిపోతుంది. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత బ్రాడ్ డౌన్ అయింది, 2,700, 3,750. ఇట్స్ ఇనఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంతసేపు పేషెన్స్ తోటి ఈ అకౌంట్ని చూసినందుకు. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేయకుండా మర్చిపోకండి. థ్యాంక్ యూ.